ఊర్లో బాలేక హైదరాబాద్ వచ్చాము అని అన్నారు. హ్మ్. సో, మేము రీసెంట్‌గా ఒక వీడియో జూసాము. హ్మ్. మాకు మంచి నాయకులు గావాలి మా ఊరు కోసం అని అన్నారు గదా! అసలు కుమారి ఆంటీకి ఎలాంటి నాయకులు గావాలి? మంచి నాయకులు అంటే? మంచి నాయకులు అంటే ఏంటంటే 10 మంది బతుకులో ఆయన బతుకు చూసుకునేవాళ్ళు కావాలి. అంటే 10 మంది సంతోషంలో నా సంతోషం కూడా ఆ 10 మందిలోనే ఉంది అనుకునేవాళ్ళు కావాలి. సొంత లాభం చూసుకోకుండా ఎవరికైనా సరే 10 మందికి ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా పార్సల్ కట్టి ఇచ్చింది వేరు. అవునండి. అది మనం నోటి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టింది వేరు. అది నోటి దగ్గరికి పెట్టే నాయకుడు కావాలి. వాళ్ళకి వీళ్ళకి కాదు. మన దగ్గరకొచ్చి మన నోటికి అందించే నాయకుడు కావాలని నా కోరిక. అంటే ఇప్పుడున్న నాయకులు అలా లేరంటారా మరి? అంటే లేరు అనంటే ఉన్నారు. మంచి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏమైతుందంటే మయాన్న ఇప్పుడు మంచి చేసేవాళ్ళకే చేస్తున్నారు. ఇప్పుడైతే ఇది లేదు. ఇప్పుడు చూసారా గుడివాడలో చూసారా? వెనుగండ్ల రాము గారు బైకి మన స్కూటీ మీద ఊరూరు మామూలుగా అన్నీ తిరిగి అసలు ఏంటి సమస్యలు అనేది అన్నీ కనుక్కుంటున్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి నేను ఎప్పుడూ చూడలేదు అలా. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవ్వరు కూడా అలా దగ్గరికి వచ్చి సమస్యలు కనుగొన్న నాయకుల్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. మరి కుమారి ఆంటీ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. దాని మీద ఏమంటారు మరి మీరు? లేదు నాన్న, అంటే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా మరి? లేదు. అసలు వాటి గురించి కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇదైనా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నాకు దీనికి ఇన్స్పిరేషన్ అంటే ఎవరంటే ముందర మా వారు. అసలు ఎందుకంటే టీవీలో ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఆయన పాపం బాధపడుతూ ఉంటారు. అయ్యో ఇది ఇట్లా వెయ్యో ఇది కానీ మా ఆయన కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇప్పుడు ఇట్లా మా వాళ్ళు ఇట్లా చాలామంది చితికిపోయి ఇదిగా ఉంటే కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఎలా 30,000తో నేను పెట్టుబడి ఎలా అయితే సింగర్ హేమచంద్ర గారు మాకు ఎలా అయితే పెట్టుబడి పెట్టి వాళ్ళ అమ్మగారు మాకు ఇచ్చి పెట్టుబడి పెట్టి మాకు ఎలా అయితే పెట్టించారో అదే ఇదిలో మేము అదే 30,000 ఎవరికి మేము సాయం చేసినా ఆ 30,000 తోటే పెట్టిస్తున్నాం. ఎవరికి పెట్టించిన ఆ 30,000 తోటే. ఎందుకంటే ఆవిడ మాకు ఇచ్చింది అది. అలా అదా ఇదిలో మేము ఎవరికి చేసిన ఇప్పుడు నలుగురికి పెట్టించాం. మేము నలుగురిలో ఇద్దరు క్లిక్ అయ్యారు. ఇంకొక ఇద్దరేమో కొంచెము అటు ఇటుగా ఉన్నారు కొద్దిగా. ఇక అంటే కొంచెం సక్సెస్కి కొంచెం దగ్గరలో ఉన్నారు అయితే. అంటే కష్టపడుతున్నారు కతే కొంచెం రిజల్ట్ తొందరగా దవ్వట్లేదు. సో వాళ్ళు కూడా మంచిగా పైకెత్తే సంతోషం. సో వాళ్ళు సక్సెస్కి దగ్గర ఉన్నారన్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ సక్సెస్ అయిందా? సక్సెస్కి దగ్గర ఉందా లేకపోతే ఏంటి అసలు? కష్టపడే వాళ్ళు ఎవరికైనా సరే సక్సెస్ ఇప్పటికైనా ఉంటుంది. వాళ్ళకి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. అంతే అంటారా? కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సరే. సో ఈ సక్సెస్కి కారణం అయితే కనుక అంటే ఇవాళ 10 మందిలో నాకు మంచి పేరు రావడానికి గల కారణం అంటే మాత్రం నా కస్టమర్స్, నా హస్బెండ్, మా వారు. కస్టమర్స్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు అయితే మీరు? మా ఆయన్ని వదిలిపెట్టి కూడా ఎక్కడికి వెళ్ళాను. అన్నీ నాకు నిన్న వెళ్ళినా కానీ నాకు బాధ వేసింది. ఏంటంటే నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తే ఎట్లా? అవును, నాతో అందరం కలిసి కష్టం చేసాం. పడితే అందరం కలిపి సుఖపడాలి, పడితే అందరం కలిపి కష్టపడాలి. అంతేగాని వాళ్ళని కష్టపట్టి నేను ఒక్కదాన్ని సంతోషం అంటే అది నాకు నచ్చట్లేదు. అది నేను తీసుకోలేకపోతున్నాను కూడా. ఓకే. అంటే షూటింగ్స్లలో మీ వారిని తీసుకెళ్ళడం వీలుగాక మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? అంటే చాలామంది మీరు వండే వంటలు ఎలా వండుతారు ఏంటి మాకు చూపించచ్చు కదా, మాకు చెప్పచ్చు కదా అని అందరూ అడిగారు. ఇక అందరూ ఇక ఇట్లాగే మీలాంటి వాళ్ళు కూడా అందరూ ఇట్లా వచ్చినప్పుడు కూడా మీరే పెట్టచ్చు కదా మంచిగా అని చెప్పి సలహా ఇచ్చారు. సో ఇక మామూలుగా అయితే పెట్టేదాన్ని కాదేమో, నా కస్టమర్స్ అడగటం వల్ల కూడా నేను కొంత ఏంటంటే మీరు వండించేది మేము అంత దూరం రావాలన్నా అంతమందిని వెయిట్ చేయాలన్నా చేయలేకపోతున్నాం. మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీ పద్ధతిలో మీరు వండి చూపిస్తే మేము వండుకుంటామని చెప్పి అన్నారు. కాకపోతే దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది నాకు ఫస్ట్లో కొంచెం అర్థం కాలేదు. ఏదైనా ఫస్ట్ రాదు కదా, నేర్చుకుంటే రాదు అనుకుంటే రాదు, ప్రయత్నిస్తే ఒకటి చెన్న రెండు చెన్న 3 అలా కొంచెం కొంచెం ఇదవుతూ ఉంటామన్న తోటి స్టార్ట్ చేసాము. కొన్ని అటర్ ఫ్లాప్ అయినాయి. అంటే లివర్లో
ఎట్లా ఎక్కువ కర్రీలు వేసేటప్పుడు అది చూపించడం, ఎలా చెప్పడం ఏంటి అనేది కొంచెం అర్థం కాక, అంటే పని చేస్తూ మామూలుగా మాట్లాడింది వేరు, వేరుంటది. అంటే అది మనకు తెలియకుండా మాట్లాడతాం పని చేసుకుంటూ. ఖచ్చితంగా దాని మీదే ఫోకస్ పెట్టంటే కష్టం, ఆ మాటలు రావు అప్పుడు. ఓకే. అలా ఇప్పుడు మరి మీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది? సక్సెస్ బాగానే ఉంది. బాగానే ఉందా? రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంటే 1 monthలోనే 45K వచ్చారు. 1 monthలోనే 1 month అయింది పెట్టి. ఇప్పుడు రేపు 21 వస్తే 2 months అవుతాయి. కాకపోతే ఏంటంటే నాకు వీడియోస్ పెట్టడము టైం కుదరట్లేదు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నాకు వర్కర్స్ లేరు. అవునండి. ఇప్పుడు మీరు వచ్చారా, కూరగాయలు అయిపోయినాయి, ఏ టైం అవుతుంది? మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పొద్దున్నే లేచి వండుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అమ్ముకొని మళ్ళీ వచ్చి కూరగాయలు కటింగ్ చేసుకున్నాక మళ్ళీ అన్నీ దీనికి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అక్కడంటే మళ్ళీ బాగుండట్లేదు, మళ్ళీ చూపించేది కూడా మంచిగా చూపించాలి కదా అవునండి. అని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడంతా సెట్ చేసుకొని మళ్ళీ అన్నీ చేసేటప్పుడు 11, 12 అయిపోతుంది. అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. నేను అసలు నిద్రకు ఉండలేను, ఆకలికి ఉండలేను. ఇంకా దాంతో అంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే ఎంత పనైనా చేసుకుంటా. ఆ 2 మాత్రం నాతో ఉండాలి. రెండు ఈ మాత్రం ఉండాలి. రెండింటితో పాటు మజ్జిగ, రోజు ఇంత బిందెడు మజ్జిగ చేసుకుంటాను. ఓకే. ఈ 3 ఈ 3 కన్ఫర్మ్ ఉండాలి. బతకడానికి మజ్జిగ, నిద్ర, కడుపు నిండా తిండి. ఓకే. ఇందాక కస్టమర్స్ అడుగుతున్నారు, మీ దగ్గరికి వచ్చి మేము వంట టేస్ట్ చేయాలంటే అంత లైన్లో ఉండాలి, సో మేమే చేసుకుంటామని అంటున్నారు. మరి అంటే ఇప్పుడు మీ దగ్గరికి రాలేరు, అందరు వాళ్ళే చేసుకుంటే మళ్ళీ మీ బిజినెస్కి ఎఫెక్ట్ పడదా అండి? మంచిదే కదమ్మా, మనం ఒక్కళ్ళమే బతకాలనుకుంటే ఎలాగో, ఎంత చెట్టుకి అంతే గాలేస్తుంది. సో మనం అనుకుంటాం కానీ మనం పుట్టినప్పుడే మన పేరు రాస్తాడంటే బీపీ గింజ మీద. అది మనం తినే ఇది ఉంటే అది ఎక్కడున్నా కానీ అది మనం వెళ్ళి తింటాం, లేదా అదే మన దగ్గరికి వస్తుంది. సో అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. నమ్మకాలు కొన్ని నమ్మకాలు ఉంటాయి, అది నమ్మే తత్వాన్ని బట్టి ఉంటుంది. సో మంచి అనేది మంచి దారిలో నడవాలి, చెడు దారిలో నడవద్దు. మంచినే ఆస్వాదించాలి కానీ చెడుని పక్కన పెట్టవద్దు. సో మన పెద్దోళ్ళు కొన్ని మంచి దారులు మనకి ఏర్పాటు చేశారు, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి పాటించుకుంటూ అటు నమ్ముకుంటూ కొన్ని నమ్మకాలని పాటించుకుంటూ వెళ్తే మంచిది. ఇంకా అలా నమ్ముతూ ఉన్నాను కాబట్టే ఇవాళ ఇలా దానికి సక్సెస్ అయ్యారు. నా హస్బెండ్ కూడా సపోర్ట్, ఓకే. నా పిల్లలు కూడా సపోర్ట్. ఓకే.